క్రీస్తునందు ప్రియా దేవుని సంఘమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మన సంఘాన్ని దీవించి తన కృపలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మరి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి మరి యొక్క అంశాన్ని మరి మన మధ్యలో ఉన్నటువంటి బ్యూలా వచ్చి ఈ అంశాన్ని సంఘానికి చదివి సహాయం చేస్తుంది. ఈరోజు అంశము పరిశుద్ధతలో దేవుని దర్శనం. మంచిది. అంశాన్ని చదివి సహాయం చేసినటువంటి బ్యూలాని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని సంఘమ, దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము పరిశుద్ధాత్మలో దేవుని యొక్క ఆత్మతో దేవుని యొక్క దర్శనము. దేవుని యొక్క దర్శనము అనేటువంటి యొక్క విషయము అనేక సందర్భాలలో మనము వింటూ ఉంటున్నాము. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా అనేక సందర్భాలలో దేవుడు ఆయా భక్తులను, ఆయా ప్రవక్తలను, ఆయా బిడ్డలను ఆయన దర్శిస్తూ ఉన్నాడు. యెహోవా దర్శించిన మానవుడు ధన్యుడు అని వాక్యం చెబుతూ ఉన్నది. దేవుని యొక్క దర్శనం అనేది మన యొక్క కుటుంబాలకు, మన సంఘాలకు ఎంతో అవసరము. గత వారం నేను మీతో వాక్యం ద్వారా పంచుకున్నాను. దేవుని యొక్క దర్శనము అంటే ఆయన వాక్యం ద్వారా దర్శిస్తాడు, సేవకుల ద్వారా దర్శిస్తాడు, స్వప్నాల ద్వారా దర్శిస్తాడు. రకరకాలైనటువంటి మరి దర్శనాలతో ఆయన దర్శించి మన జీవితాలను ఆయన ఏం చేస్తాడు? ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క దర్శనము అనేది మనకు చాలా అవసరము. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనలను దర్శిస్తాడు. దేవుని మీద మనము విశ్వాసముతో ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మనలను దర్శిస్తాడు. యెషయాను దేవుడు దర్శించాడు బైబిల్లో. యెషయా గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో మనము చూసుకున్నప్పుడు దేవుడు యెషయాను ఏం చేశాడమైనా దర్శించాడు. ఆ దేవుడు దర్శించడానికి ముందు యెషయా యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా అపవిత్రమైన జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. చాలా పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. లోక సంబంధమైన జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. అట్టి జీవితంలో ఉన్నటువంటి యెషయాని దేవుడు దర్శించాడు. దేవుడు యెషయాని దర్శించినప్పుడు యెషయా నోటి నుండి మరి సరైనటువంటి మాటలు రావట్లేదు. దేవుడు మనకి ఎందుకు నాలుక ఇచ్చాడు అంటే ఆ నాలుగుతో మంచి మాటలు మాట్లాడటానికి, ఆ నాలుగుతో దేవుణ్ణి స్తుతించటానికి, ఆ నాలుగుతో దేవుణ్ణి ఆరాధించటానికి, ఆ నాలుగుతో దేవునిని గూర్చి అనేక మందికి సత్య సువార్తను ప్రకటించటానికి. బైబిల్లో మనం చూసినప్పుడు పక్షులకు, జంతువులకు, మనుషులకు నాలుకలు ఇచ్చాడు, కానీ ఆ నాలుకకు మాట్లాడేటువంటి యొక్క శక్తి ఒక్క మనుషులకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకు మనుషులకి ఆ శక్తి ఇచ్చాడు అంటే మనిషి దేవుని పోలికలో ఉన్నాడు కాబట్టి దేవుని పోలికలో ఉన్న మనుషుడు దేవుణ్ణి ఆరాధించాలి అని, దేవుని పోలికలో ఉన్న మనుషుడు దేవుణ్ణి స్తుతించాలి అని, దేవుని పోలికలో ఉన్న మనుషుడు దేవునిని ఘనపరచాలి అని దేవుడు మనిషికి ఒక ప్రత్యేకమైన వాక్శక్తి కలిగిన నాలుకను దేవుడిచ్చాడు. ఇక్కడ ప్రారంభంలో దేవుడు ఆదాముని తయారు చేసి
ఆదాముని దేవుడు దర్శించి ఆదాము ఏమి చేయాలో చేయవలసిన ప్రతి విషయాన్ని దేవుడు ఆదాముకు చెప్పాడు. దేవుడు చెప్పిన క్రమాన్ని ఆదాము పాటిస్తూ ఉన్నాడు. కానీ ఆ తోటలో ప్రతి జంతువులు కూడా మగ జంతువు ఆడ జంతువుతో మాట్లాడుతూ ఉంది, మగ పక్షి ఆడపక్షితో మాట్లాడుతూ ఉన్నది. వాటి వాటి భాషలలో మాట్లాడి అవి ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నవి. కానీ ఆదాము మాట్లాడటానికి మరి ఎలాంటి ఏ వ్యక్తులు కూడా మనుషులు కూడా అక్కడ లేరు. కాబట్టి ఆదాము జంతువులతో మాట్లాడితే జంతువులకు అర్థం కాదు, జంతువులు ఆదాముతో మాట్లాడితే ఆదాముకి అర్థం కాదు. కనుకనే మాట్లాడేవాళ్ళు ఎవరో లేక ఎప్పుడో సాయంకాల సమయంలో దేవుడు ఆ ఏదెను తోటలోకి వచ్చినప్పుడు దేవుడితో మాత్రమే కొంచెంసేపు మాట్లాడేవాడు. తర్వాత మూగివాని వలె ఆదాము ఆ తోటలో జీవించేవాడు. కనుక దేవుడు ఆలోచించి ఆదాముకి సాటి అయిన సహాయాన్ని ఇచ్చి, మీ ఇద్దరు మాట్లాడుకోండి, మీ ఇద్దరు వర్షిప్ చేయండి, మీ ఇద్దరు స్తుతించండి, మీ ఇద్దరు ఆరాధించండి అని వారి ఇద్దరికి ఒక పనిని దేవుడు అప్పగించాడు. వాళ్ళు ఇద్దరు కూడా దేవుడితో సహవాసం చేసినంత కాలము ప్రతి దినంలో కూడా దేవుడు వారిని దర్శిస్తూ ఉండేవాడు. వారు దర్శించినప్పుడు వారి ఇరువురు కూడా దర్శన భాగ్యము కలిగిన దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. కానీ ప్రియ దేవుని బిడలారా, ఒక దినం వచ్చేసరికి ఆ తోటలోకి ఇంకొక వ్యక్తి వచ్చాడు. వాడు అపవాది సైతాను వచ్చి వాడు ఏ రూపంలో వచ్చాడు అంటే సాతాను ఆ పాము రూపంలో వచ్చాడు. పాము వచ్చి అవ్వమ్మతో మాట్లాడుతుంది. అవ్వమ్మకి ఆశ్చర్యం వేసింది. అవునా కదమ్మా? ఇక్కడ మన సంఘంలో గేదెలను పెంచేవాళ్ళు ఉండారు ఇక్కడ ఎవరైనా? ఏమా గేదెలు ఇప్పుడు పెంచి ఇదివరకు కాదు, ఇప్పుడు పెంచేవాళ్ళు ఎవరు లేరు, అంతే కదా? కుక్కలను పెంచుకునేవాళ్ళు కుక్కలని ఇవాళ అందరూ పెంచుకుంటున్నారు, అదొక సరదా, లేరు. కోళ్ళని పెంచుకునేవాళ్ళు ఏమా కోళ్ళని ఇక్కడ ఉండేవాళ్ళు కోళ్ళని పెంచుకున్నవాళ్ళు మీరు ఎవరు కోళ్ళు లేవా? ఎవరికి లేవు. కాబట్టి సహజంగా మన ఇళ్లలో గేదెలు కుక్కలు కోళ్ళు ఉంటే అవి మనతో మాట్లాడితే మనం వాటితో మాట్లాడలేము. కాబట్టి ఒక పాము వచ్చి అవ్వమ్మతో మాట్లాడుతుంటే అవ్వమ్మకి ఆశ్చర్యం వేసింది. పాము మాట్లాడతామేంటి? అవ్వమ్మ మాట్లాడే మాటలు పాము వింటుంది, పాము కూడా అవ్వమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకటి సైతాను యొక్క దర్శనము కలిగిన పాము, రెండవది దేవుని దర్శనము కలిగినటువంటి అవ్వమ్మ. సైతాను దర్శనము కలిగిన పాము, దేవుని దర్శనము కలిగిన అవ్వ, వీళ్ళు ఇద్దరు కూడా ఏం చేసుకుంటున్నారు? మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి సంభాషణ. మనము కూడా దేవుని బిడ్డలు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో మనము దేవుని మాటలు తక్కువగా మాట్లాడతాము, లోకానుసారమైన మాటలు ఎక్కువగా మాట్లాడతాము. ఒక లోకస్తుడు వచ్చి మనతో మాట్లాడుతుంటే వాళ్ళతో లోకానుసారమైన మాటలే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? వాళ్ళు సైతాను దర్శనం కలిగిన వారు, మనము వాక్యము ద్వారా దైవ దర్శనము కలిగిన వారము. అటువంటిది సైతాను దర్శనము కలిగిన పాము, దేవుని దర్శనము కలిగిన అవ్వమ్మ, వీళ్ళు ఇద్దరు కూడా విస్తారంగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు, ఎన్నెన్నో మాట్లాడుకుంటూ ఉంటున్నారు. బైబిల్లో కొన్ని విషయాలే చెప్పాడు, కానీ చాలా టైము వాళ్ళు మాట్లాడుకున్నారు. వారి మాటలలో దైవ దర్శనము కంటే సైతాను దర్శనము ద్వారా వచ్చే మాటలు అవ్వమ్మకి ఎట్లా ఉండేవో తెలుసమ్మా? రుచిగా ఉండి. మనము కూడా అంతే, లోకానుసారమైన మాటలు మనకెంతో రుచిగా ఉంటాయి, పాపపు మాటలు మనకెంతో టేస్టీగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి దైవ దర్శనము కలిగిన అవ్వ
దైవ దర్శనాన్ని తొలగించి వేసుకొని సైతాను దర్శనము కలిగిన పాము యొక్క మాటలు విని పాము చెప్పినట్టు చేయటానికి సిద్ధపడింది. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఆ యొక్క మాటల ద్వారా చివరికి ఈ లోకానికి ఈ పరిస్థితి సంభవించింది. యెషయాను దేవుడు దర్శించినప్పుడు యెషయా జీవితం అంతా కూడా అపవిత్రమైన జీవితము. అపవిత్రమైనటువంటి యెషయాని పవిత్రమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి, అపవిత్రమైన మాటలు మాట్లాడే యెషయాని పవిత్రమైన మాటలు మాట్లాడే వ్యక్తిగా ఆయన పిలవటానికి దేవుడు యెషయాని దర్శించాడు. మనందరం కూడా దేవుడు దర్శిస్తూ ఉంటాడు ఆయా సమయాలలో. మనలందరూ కూడా దేవుడు దర్శిస్తూ ఉంటాడు ఆయా దినాలలో. దేవుడు దర్శించిన మనుషుడు ధన్యుడు అని మనకు వాక్యం చెబుతూ ఉన్నది. దేవుడు పాపంలో ఉన్న యెషయాని దర్శించాడు. యెషయాని దర్శించినప్పుడు యెషయా ఏమన్నాడు తెలుసమ్మా? బైబిల్లో మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అదే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి పెదాలు, ఆ అపవిత్రమైన మాటలు మాట్లాడుకునే ప్రజల మధ్య నేను జీవిస్తూ ఉన్నాను, నేను నశించి తిని. చాలమ్మా, ఇక్కడ చూడండి, దైవ దర్శనము యెషయా దగ్గరకు వచ్చింది. యెషయా అంటున్నాడు, అయ్యా నేను పరిశుద్ధుడును కాదు, నేనేమై ఉన్నాను, నేను అపవిత్రుడను అంటున్నాడు. నా నోటి నుండి అపవిత్రమైన మాటలే వస్తూ ఉంటాయి, పవిత్రమైన జీవితము నాకు లేదు. నీవు పవిత్రుడవు, నీవు పరిశుద్ధుడవు, నేను అపవిత్రుడను. నన్ను ఎట్లా దర్శించావు నాయనా? నా నోటి నుండి ఒక్క మంచి మాట రాదు, నా నాలుక నుండి ఒక్క పవిత్రమైన మాట రాదు, చెడు మాటలే. చాలామంది బిడ్డల జీవితాల్లో నోరు తెరిస్తే చెడు మాటలు, పక్కింటోళ్ళతో వాదనలు, చెడు మాటలు, భర్తతో చెడు మాటలు, బిడ్డలతో చెడు మాటలు. వారు బాప్తిసం పొంది సంస్కారం పొందుకుంటూ మందిరంలో వస్తూ ఉంటారు, కానీ వారు నోరంతా, వారి నాలుకంతా, వారి ఆలోచనలంతా కూడా అపవిత్రమైనటువంటి జీవితమే, మాటలే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎందుకు పిలుచుకున్నాడు అంటే, దేవుడు మనల్ని ఎందుకు దర్శించాడు అంటే, మన ద్వారా పవిత్రమైన మాటలు మాట్లాడటానికి. బైబిల్లో చూడండి, దేవుడు కాగితో మాట్లాడాడు. అమ్మా, ఏలియా ఆకలితో ఉన్నాడు, ఏలియాకి ఆహారం పెట్టు అన్నాడు. కాకి దేవునికి ఎదురు మాట్లాడకుండా ఆ దేశంలో ఎక్కడెక్కడ తిరిగిందో కానీ మంచి మాంసము, రొట్టెలు తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చి, దేవా నీకు స్తోత్రము అన్నది. కాకి యొక్క నాలుక నుండి, ఎలాంటి ఏ జంతువు నాలుక నుండి, ఏ పక్షి నాలుక నుండి చెడు మాట ఎప్పుడూ రాదు. దేవుణ్ణి స్తుతించటమే. దేవా నీవు చెప్పిన పని చేశానయ్యా, నీకు స్తోత్రము అంది. తర్వాత గాడిదతో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీవు, ఏమంటున్నాడమ్మా, బిలాము నీ మీద ఎక్కి వెళ్తూ ఉంటాడు, నీవు బిలామును ఎక్కించుకొని వెళ్ళు అన్నాడు. బిలామును ఎక్కించుకొని వెళుతూ ఉంటే ఇశ్రాయేలీయులను శపించటానికి ఆ బిలాము కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గాడిదకు ఎదురుగా దేవుడి సన్నిధి ఉన్నది. దేవుని ప్రత్యక్షత గాడిద చూసింది. గాడిద మీద ఉన్న భక్తుడైన బిలాముకేమో దేవుడు ప్రత్యక్షత కనపడలేదు, కానీ గాడిద లాంటి స్వభావం కలిగిన గాడిదకేమో దేవుడు ప్రత్యక్షత కనపడింది. ఆ బిలాము గాడిదను కొడుతున్నాడు, ముందుకు పా అని చెప్పేసి. ఎందుకమ్మా బిలాము అంత తొందర ఏంటి? ఇశ్రాయేలీయులను శపించడానికి. గాడిద పోవట్లేదు. అప్పుడు చాలా కోపం వచ్చేసింది
బిలాము దగ్గర కత్తి లేదు అంటున్నాడు కదా, నా దగ్గర కత్తి ఉంటే నేను 2 ముక్కలుగా చేసేవాడిని, కానీ నా మాటే నీ వింటలేదా? నేను నీకు తిండి పెడుతున్నాను, కుడితేస్తున్నాను, తౌడు పెడుతున్నాను, మేతేస్తున్నాను, నా మాట నీ వింటలేదా? నీకెంత పొగరు! బిలాముకి ఎంత పొగరు దేవుడి దృష్టిలో! బిలామును బ్రతికిస్తున్నా, బిలామును పోషిస్తున్నా, దేవుని మాటే ధిక్కరించిన బిలాముకి ఎంత పొగరు! గాడిదతో బిలాము అంటున్నాడు, నా దగ్గర కత్తి ఉంటే నిన్ను 2 ముక్కలకు చేసేవాడిని అని చెప్పేసి. అప్పుడు గాడిద అంటుంది, అయ్యా యజమానుడా, నన్ను 2 ముక్కలు చేసినా నీ చేతిలో 2 ముక్కలుగా చనిపోవటానికి నేను సిద్ధమే, కానీ నీవు నన్ను చంపినా కొట్టినా నేను భరిస్తానే, కానీ నా ఎదుట ఉన్న దైవ దర్శనాన్ని నేను మీరి ముందుకు వెళ్ళటానికి నేను సిద్ధపడను అంటుంది. నా దేవుని మాటని మీరి నేను వెళ్ళను అంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మీరి బిలాము దేవుని బిడ్డలను శపించడానికి వెళుతూ ఉన్నాడు. దేవుని దర్శనము కలిగిన బిలాము దేవుని దర్శనము కలిగిన బిడ్డలని ఏం చేస్తున్నాడమ్మా? శపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ దైవ దర్శనము కలిగిన గాడిద దేవుని యొక్క సన్నిధి నుండి దాటిపోవటానికి అది సిద్ధపడలేదు. అంటుంది, నన్ను చంపినా నేను సిద్ధపడతాను, కానీ నా దేవుని మాట మీరి నేను మాత్రము వెళ్ళను అని నిర్ణయించుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గాడిద నోటిలో నుండి దైవ దర్శనంతో కూడిన మాటలే గాడిద నాలుక నుండి వస్తూ ఉన్నది. కాకి నాలుక నుండి దేవుని యొక్క మాటలే వస్తూ ఉంది. కానీ పిలుపు లేనటువంటి జంతువులు అవి. పిలుపు కలిగిన నీవు నేను మనందరి జీవితాల్లో, దైవ దర్శనం కలిగిన మన జీవితాల్లో ఒకసారి ఆలోచించుదాము. ఎటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాము? ఎవరి నాలుక వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించుకోండి. నీ నాలుక నుండి ఏ మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం? మన నాలుక నుండి ఎటువంటి ఉచ్చారణ మన జీవితంలో నుంచి వస్తూ ఉంటుంది? ఈ వారమంతా కూడా దేవుని గురించి మనం ఏ మాటలు మాట్లాడుకున్నాము? దేవుని గురించి మాట్లాడుకున్న మాటలు ఎన్ని మాటలు? లోకానుసారమైన సైతాను మాటలు ఎన్ని మాట్లాడుకున్నాము? దైవ దర్శనము కలిగిన మనము దేవుని మాటలు ఎన్ని మాట్లాడుకున్నాము? సాతాను దర్శనము కలిగిన వ్యక్తుల వలె మరి సాతాను మాటలు ఎన్ని మాట్లాడుకుంటున్నాము? దేవుడు మనకు నాలుక ఇచ్చింది ఆయనను స్తుతించటానికి. దేవుడు మనకు నాలుక ఇచ్చింది ఆయనను గణపరచటానికి. దేవుడు మనకు నాలుక ఇచ్చింది ఆయనను హెచ్చించటానికి. దేవుడు మనకి నాలుక ఇచ్చింది ఆయన మాటలు మాట్లాడుచు ఆయనను మహిమపరచటానికి. అంతేకాని దైవ దర్శనం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు, కలుగు చేశాడు అంటే మన జీవితాలలో ఆయనను హెచ్చించటానికనే సత్యాన్ని గుర్తించాలి. దేవుడు యెషయాను దర్శించినప్పుడు, అయ్యా నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడను, నీ మాటలు పలకలేనయ్యా, నీ మాటలు మాట్లాడలేను, నేను పాపిని, నీవు పరిశుద్ధుడవు అన్నప్పుడు వెంటనే దైవ దర్శనము యెషయాని ఏ రూపంలో దర్శించి యెషయాని సరిచేసిందమ్మా? ఏ రూపంలోనంటే మండుచున్న ఆ కొరివి వలె దర్శించి ఆ కొరివి యెషయా పెదాలను కాల్చింది. యెషయా పెదాలను కాల్చినప్పుడు ఇప్పుడు పాపపు పెదాలు పరిశుద్ధమైన పెదాలుగా మార్చబడ్డాయి. చెడు మాటలు మాట్లాడే పెదాలు ఇప్పుడు దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. చెడు మనుషులతో మాట్లాడేటువంటి యొక్క మాటలు ఇప్పుడు దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? దేవుడు బిలాముకి గాడిద ద్వారా దర్శించాడు. దేవుడు ఏలియాకి కాకి ద్వారా దర్శించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యెషయాకి మండుచున్న కొరివి ద్వారా దర్శించాడు. దేవుడు ఈ దినములో, పునరుద్ధాన దినములో, దేవుడు యొక్క ఎఫిబని 5వ ఆదివారములో నిన్ను నన్ను తన దాసుని ముఖాంతరములో నుంచి ఆయన వాక్యం ద్వారా దర్శిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా దర్శిస్తూ ఉన్నాడు. అప్పుడు వెంటనే యెషయాను దర్శించినప్పుడు యెషయా జీవితము పవిత్రపరచబడింది.
మండుచున్న కొరివి నుండి యెషయాను దర్శించినప్పుడు యెషయా జీవితము మార్చబడింది. దేవుని వాక్యం ఏంటి తెలుసా? నా వాక్యము ఏమంటాడమ్మా? మండుచున్న అగ్ని వంటిది కాదా అంటాడు. బండలను పగలగొట్టు సుత్య వంటిది కాదా అంటాడు. నిజమే, ఆ మండుచున్న దేవుని వాక్యము నీ హృదయాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ నాలుకను తాకినప్పుడు మన జీవితాలలో పవిత్రమైన మాటలు. ఎందుకు మనము అనేక మందిని ప్రభు సన్నిధికి తీసుకొని రాలేకపోతున్నామంటే మన నోట నుండి మంచి మాటలు పలకకపోవటం ద్వారా మాత్రమే. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యెషయాను తాకిన తరువాత యెషయా యొక్క పెదాలు పవిత్రపరచబడ్డవి. ఇప్పుడు తన జీవితము పవిత్రపరచబడిన తర్వాత 8వ వచనంలో ఏమంటాడు చూడండమ్మా. యెషయా గ్రంథము, నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడి పోవునని ఇంటిని అంతటా నేను. చూడండి, యెషయా మాట్లాడుతున్న మాటలు, ప్రభువా చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి నీ జనులతో ఇట్లనుము. అమ్మా, మీరు నిత్యము వింటారు కానీ గ్రహింపకుంటారు, నిత్యము వాక్యాన్ని చూస్తారు కానీ తెలుసుకొనకుందరు. ఇక్కడ చూడండి, ఎవరు వెళతారు నా సత్య సువార్తను ప్రకటించడానికి? యెషయా లాంటి అపవిత్రమైన జీవితం కలిగిన వారు ఆమోదగిరి పట్టణంలో ఎంతోమంది ఉన్నారు. అపవిత్రమైన బ్రతుకులు కలిగిన వారు మందిరానికి వచ్చేటువంటి బిడ్డలలో కూడా అనేక మంది ఉన్నారు. మన కుటుంబాలలో కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి అపవిత్రమైన మనసు కలిగిన వారు కూడా ఉన్నారు. అపవిత్రమైన జీవితం ఏంటో తెలుసమ్మా? నీ పక్క వ్యక్తితో వందనాలు చెప్పే ఆలోచన నీలో లేకపోవటమే అపవిత్రమైన జీవితము. ఇంకా ఏదో కాదు, తోటి విశ్వాసిని, తోటి ఇంటిలో ఉన్న నీ బిడ్డలను వందనాలమ్మా అని చెప్పకపోవటమే అపవిత్రమైన జీవితము. మందిరానికి వచ్చిన బిడ్డలతో వందనాలని చెప్పకపోవటమే అపవిత్రమైన జీవితం. నేను చెప్తూ ఉంటాను చాలాసార్లు, పురుషులకి పురుషులు, స్త్రీలకు స్త్రీలు. నేను చూస్తూ ఉంటాను, మన రామారావు గారు కానీ లేకపోతే సంసోన్ గారు కానీ వీళ్ళు వచ్చేటప్పుడు, వాళ్ళు వచ్చే టైంలో ఎవరైనా ఉంటే వాళ్ళకు వందనాలు చెప్పుకుంటా వస్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ ఆరాధన అయిపోయిన తర్వాత, దేవుని వాక్యము మనము యెషయాలో విన్న తర్వాత ఒకరికి ఒకరు మనము వందనాలు తెలియజేసుకోవాలి. వందనాలు అంటే దేవుని కృపలో నీవు బాగున్నావా అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు చెప్పుకోవటం అనేది అది మన పవిత్రమైన జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంటున్నాడు, ఎవరు వెళతారు నా సత్య సువార్తను ప్రకటించటానికి, ఎవరు వెళతారు అని యెషయా తెలియజేసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఎవరు అర్థం కాలేదు. ఆ పరిస్థితుల్లో ఈ దేవుడు తెలియజేసినప్పుడు యెషయా ఏమన్నాడు అంటే, నేను వెళతాను అన్నాడు. దర్శనము లేనప్పుడేమో నేను అపవిత్రుడిని అన్నాడు. దేవుని యొక్క మండుచున్న కారు లాంటి అగ్ని వచ్చి ఆయనను తాకిన తర్వాత నేను వెళతాను అన్నాడు. నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడును అన్నాడు. మనందరము కూడా అపవిత్రమైన జీవితాలు కలిగిన వారమే. అటువంటి మన జీవితాలలో పవిత్రత అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? వాక్యం అనేది మన పెదాలను తాకినప్పుడు. వాక్యము పెదాలు, నాలుక సహాయముతో చదువుతూ ఉంటాము. ఈ వాక్యం అనే అగ్ని మన పెదాలను తాకినప్పుడు, యెషయాను తాకినప్పుడు యెషయా ఏమన్నాడు? మీరు ఎవరు వెళ్తారు మీలో సువార్తకు అన్నప్పుడు యెషయా అన్నాడు, నేను వెళతాను అన్నాడు. అంత పవిత్రతగా యెషయా ఎందుకు మార్చబడ్డాడు అంటే,
దేవుని వాక్యము అపవిత్రమైన యెషయా జీవితాన్ని తాకినప్పుడు ఆయన బ్రతుకు పవిత్రపరచబడింది. ప్రభు యొక్క రాకడ దినాలలో ఈనాడు లోకంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రభు యొక్క రాకడ దినాలలో ప్రతి బిడ్డ కూడా మన జీవితాలలో నేను ప్రభువులో పవిత్రపరచబడాలి, నేను ప్రభువులో ఆయన చిత్తానుసారంగా జీవించాలి అనే ఒక ఆలోచన మనము కలిగి జీవించాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. ఆ దేవుని యొక్క దర్శనం మనం కలిగినప్పుడు ఇక్కడ లూకా శుభవార్తలు అంటాడు, దేవుని యొక్క ఆశీర్వాదపు కార్యాలు పొందుకుంటాం. దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు, ఆ మాటల ప్రకారము మనము జీవించినప్పుడు దేవుడు అట్టి బిడ్డల జీవితాలలో గొప్ప దీవెనకరమైన కార్యములు చేస్తూ ఉంటాడు. చూడండి 5వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుకున్నప్పుడు, జన సమూహము దేవుని యొక్క వాక్యమును వినుచు ఆయన ప్రభువు మీద పడుచుండగా ఆయన గెన్నేసరేసు అనే సరస్సు దగ్గర నిలిచి 2 దోణెలను చూసెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి దోణిలో నుండి బోధించుచుండి. ఇక్కడ చూడండి, ప్రభువు పేతురుతో ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడమ్మా? ఆయన దోణెను కొంచెము లోతుకి నెట్టండి అన్నాడు. లోతుకి నెట్టండి అంటే లోపలకు నెట్టండి అని అర్థము. లోపల అంటే మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని చూపిస్తూ ఉంది. మన ఇప్పుడు సముద్రపు ఒడ్డునే వలలు కానీ లేకపోతే గాలాలు వేస్తే చేపలు పడవు. సరైనటువంటి యొక్క చేపలు పడాలి అంటే వారి యొక్క పడవలు లోపలికి వెళ్ళాలి. దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన విశ్వాసంలో చాలా లోతుకి వెళ్ళాలి, చాలా లోతుకి వెళ్ళాలి. మన వాక్య ధ్యానంలో లోతుకి వెళ్ళాలి, మన ప్రార్థనలో లోతుకి వెళ్ళాలి, మన వాక్య విశ్వాసపు జీవితంలో చాలా లోతుకి వెళ్ళాలి. లోతుకి వెళ్ళిన కొలది మనకి ఆశీర్వాదము దొరుకుతూ ఉంటుంది. ఎంత లోతుకి వెళ్తామో అంత ఆశీర్వాదము. ప్రార్థనలో విస్తారమైన ప్రార్థన చేయి. నీ విస్తారమైన ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, మరి దైవాత్మానుసారముగా వాక్యాన్ని నీవు లోతైన విషయాలు తెలుసుకోవటానికి చదువు. లోతైన విషయాలు తెలుసుకునే ఆసక్తి కలిగి నీ వాక్యాన్ని చదువుట ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంతవరకే కాదు, వాక్యాన్ని వినేటప్పుడు కూడా ఇవాళ రకరకాలుగా వస్తూ ఉంటుంది. ఆ టీవీలో ప్రతి ఇంటిలో కూడా టీవీ ఉన్నది. టీవీలో వాక్యం వస్తూ ఉంటుంది. ఆ వాక్యం వినేటప్పుడు లోకమంతటిని కూడా మనము ప్రక్కకు పెట్టేసి లోతైనటువంటి ఆలోచనతో ఆ వాక్యాన్ని మనం విన్నప్పుడు ఆ వాక్యములో ఉన్న మాధుర్యము అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. చాలామంది అన్నం తింటూ ఉంటారు, కొంతమంది ముద్ద పెట్టి జార మింగుతూ ఉంటారు. మింగటమే పని కొంతమందికి. ఆ మింగే వారికి ఆ కూర యొక్క అన్నం యొక్క రుచి వాళ్ళకి తెలియదు. తెలుస్తుందండి? తెలియదు. వాళ్ళు మింగతారు, నీళ్లు పోస్తారు. కానీ కొంతమంది ముద్దను కూడా నోట్లో పెట్టుకొని శుభ్రంగా నమిలి దాన్ని ఆస్వాదించి మింగుతారన్నమాట. ఆ కూర యొక్క రుచి, ఆ అన్నం యొక్క రుచి వారు పొందుకుంటూ ఉంటారు. ఆలస్యమైనా సరే అన్నాన్ని శుభ్రంగా నమిలి మింగేవారికి దాని యొక్క మాధుర్యము తెలుస్తూ ఉంటుంది. కానీ ముద్ద నోట్లో పెట్టుకొని మింగేవారికి దాని మాధుర్యము తెలియదు.
అదే రీతిగా మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, వచ్చి వెళ్తున్నాము అంతే అనేటువంటి యొక్క స్థితిలో మనం ఉంటే వాక్యం యొక్క మాధుర్యము మనకు తెలియదు. వాక్యము చెప్పేటప్పుడు ప్రతి వాక్యములో ఉన్న ప్రతి మాధుర్యము మనము పొందుకోవాలి అంటే వాక్యాన్ని గ్రహించాలి. అందుకే పేతురుతో అంటున్నాడు, ఈ పడవను ఏమంటున్నాడమ్మా, లోతుకి నెట్టుము అంటున్నాడు. లోతుకి నెట్టుము అన్నప్పుడు దాని అర్థమైంది, పేతురు జీవితము బయటనే ఉన్నది. పేతురు అవిశ్వాసముతో జీవిస్తూ ఉన్నాడు. అవిశ్వాసంలో ఉన్న పేతురుని లోతైన అనుభవంలోకి తెలియచేయటానికి లోపలికి త్రోయమున్నాడు. లోకంలో ఉన్నటువంటి యొక్క యెషయా జీవితము లోతైన విశ్వాసంలోకి తీసుకొని వెళ్ళటానికి యెషయా పెదాలను వాక్యముతో కాల్చివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బయట జీవితంలో ఉన్నటువంటి ఏలియా జీవితాన్ని లోతైన స్థితిలో నడిపించడానికి దేవుడు కాకి ద్వారా యెషయాకి తృప్తికరమైన ఆహారం ఇచ్చాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో లోతైన అనుభవం అనేది మనకి చాలా అవసరము. పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా మేము ఎంతో లోతుకెళ్ళి రాత్రంతా శ్రమ పడ్డాము, కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు. ప్రభు లేని యొక్క ప్రయాసము వ్యర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చూడండి ప్రార్థన లేని ప్రయాసం పడుతూ ఉంటారు, చాలామంది భక్తి లేని ప్రయాసం పడుతూ ఉంటారు, చాలామంది విశ్వాసం లేని ప్రయాసం పడుతూ ఉంటారు. నీ విశ్వాసం లేనటువంటి యొక్క ప్రయాసము ఎంత పడినా ఆ ప్రయాసము వ్యర్థమే. నీ భక్తి లేని ప్రయాసము ఎంత పడినా ఆ ప్రయాసము వ్యర్థమే. నీ ప్రార్థన లేని ప్రయాసము ఎంత పడినను ఆ ప్రయాసము వ్యర్థమే. అందుకే పేతురు అంటున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను, ఇప్పుడు అక్కడ వలలేయి. దేవుడు ఏమన్నాడమ్మా, నేను చెబుతున్నాను. ఆయన మాట పేతురు ఇని చెప్పిన దగ్గర వలేశాడు. దేవుడు చెప్పినట్టు మనం సంఘము చేయాలి. దేవుడు చెప్పినట్టు విశ్వాసి వినుకోవాలి. దేవుడు చెప్పినట్టు మనము మన భక్తి జీవితాన్ని నడిపించాలి. దేవుని మాటకు మన జీవితాలు లోబడకపోతే లోబడని ప్రజలు ఏమైపోతారో అనేక ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రభు అంటున్నాడు పేతురుతో, లోతుకి నడుపు అన్నాడు, నేను చెప్పిన దగ్గర వల ఎయ్యి అన్నాడు. పేతురు దేవుని నీ మాట చొప్పున అన్నాడు. బైబిల్లో కిందకు మనం చదువుకుంటే ఏమన్నాడమ్మా, నీ మాట చొప్పున. మన జీవితాల్లో మనం ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉంటాం. మనం ఒక మంచి గృహం కట్టుకోవాలనుకుంటూ ఉంటాం, మన ప్రయాసాలు వ్యర్థమైపోతూ ఉంటాయి. మన బిడ్డలను మంచి చదువుల్లో అభివృద్ధి పరచాలనుకుంటూ ఉంటాం, కానీ ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క ప్రయాసము వ్యర్థమైపోతూ ఉంటుంది. మన జీవితాల్లో మన ప్రయాసము ఫలవంతముగా ఉండాలి అంటే మన విశ్వాసములో, వాక్యములో లోతైన విశ్వాసములోకి వెళ్ళాలి. రెండవదిగా దేవుడు చెప్పినట్టు చేయాలి. ఈ రెండు ఎవరు చేశారంటే పేతురు చేశాడు. రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, యేసు ప్రభు లేని ప్రయాసము వ్యర్థము. ప్రార్థనకు రాకుండా ప్రయాసపడుతూ ఉంటారు. ఎక్కడికెళ్ళేవమ్మా, కొంచెం పని ఉంది, ప్రార్థన టయానికి చేసుకుని వద్దాం అనుకున్నానండి, ఆడికెళ్ళేలేకే రైతు రానిలేదు, ఇంకో పని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు లేని ప్రయాసము, ఆదివారాలు కూడా మనం ఎంత ప్రయాసపడ్డా ఆ ప్రయాసము వ్యర్థమే. వ్యర్థమైన ప్రయాసము కలిగి నీవు నరకానికి సిద్ధపడుట కంటే కూడా ప్రభు యొక్క ప్రయాసము కలిగి, ప్రార్థనా ప్రయాసము కలిగి ఆ పరలోకపు యొక్క తండ్రి యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మన సంఘము మనము పొందుకోవట అది ఎంతో మంచిది. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు, దేవుడు చెప్పినట్టే చేశాడు.
అది విశ్వాసము. దేవుడు చెప్పినట్టు చేయటమే మన విశ్వాసం. దేవుడు మాట్లాడే మాట వినటమే మన భక్తి జీవితము. ఈ రెండో పేతురు చేశాడు. వెంటనే వాళ్ళు వలలేసిన తర్వాత వాళ్ళ బ్రతుకుల్లో ఎన్నడూ లేనటువంటి యొక్క సంపద దేవుడు వాళ్ళకి సమకూర్చాడు. ఒక వల పట్ల, ఒక దోణి పట్ల, ఈ దూరాన ఉండ వాళ్ళని ఇంకో దోణిని పిలిచారు. విస్తారమైన చేపలతో ఆ 2 దోణెలు నింపబడ్డాయి. సమృద్ధి పేతురుకి, సమృద్ధి ఆ జాలర్లకి రావటానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి, దేవుని మాట విన్నారు. రెండవది, దేవుడు చెప్పినట్టు చేశారు. వింటమంటే తెలుసా? లోతుకి నడుపు అన్నాడు. చేయటం అంటే అక్కడ వెయ్యి అన్నాడు. ఆ 2 మాటలు విన్న తర్వాత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు ఆ జాలర్లో. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబాలలో ఏమ్మా బాగుండావా? ఏం బాగులే పాస్టర్ గారండి అంటారు కొంతమంది. ఏమ్మా ఆరోగ్యంగా ఉన్నదా? ఏం ఆరోగ్యంలా అండి అంటూ ఉంటారు. ఏమ్మా పిల్లలు బాగుండారా? ఏం పిల్లల్లా అండి? ఇట్లా మన జీవితంలో నుంచి ఎప్పుడూ నిరాశతో కూడిన మాటలే. ఆ నిరాశ ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని మాట వినకపోవటం ద్వారా, దేవుని చెప్పినట్టు చేయకపోవటం ద్వారా. 6 దినాలు కష్టపడి 7వ దినములో మందిరానికి పొమ్మంటే 7వ దినములో కష్టపడి నేను నెలకు ఒకసారి సంస్కారానికి వెళ్తానంటారు. మనము చెప్పినట్టు దేవుడు వినాలనుకుంటూ ఉంటారు. ప్రభువా, ఇప్పుడు రోజుకొచ్చి 1000 రూపాయలు సంపద వస్తుంది, ఈ 2 నెలలే కదా, కొంచెం ఆగయ్యా, కొంచెం ఏం అనబాకు, ఆగు. దేవునికి సలహాలు ఇస్తూ ఉంటాం సంపద కోసం. నీవు ఎంత సంపాదించినా దేవుని మాటకు నీవు జాలర్లు లోబడ్డట్టు లోబడకపోతే మన సంపద కోసమై డాక్టర్లు ఎదురు చూస్తూ ఉంటారు. మన సంపద కోసమై శపితమైన సైతాను ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట వినాలి, దేవుడు చెప్పినట్టు చేయాలి. ఇదే దేవుని యొక్క దర్శనము. దేవుడు పేతురుని జాలర్లను దర్శించాడు. దేవుడు దర్శించి ఒక మాట చెప్పాడు. దేవుడు దర్శించి ఒక పని చేయమన్నాడు. దేవుని దర్శనములో నుంచి వచ్చిన ఆ 2 కార్యములో జాలర్లు చేయుట ద్వారా వారు విస్తారమైన వారి బ్రతుకుల్లో ఎన్నడూ కూడా అనుభవించినటువంటి సంపద వాళ్ళు పొందుకున్నారు. దేవుణ్ణి స్తుతించారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దర్శనము ఒక విశ్వాసికి కలిగినప్పుడు, దేవుని దర్శనము ఒక కుటుంబానికి కలిగినప్పుడు, దేవుని దర్శనము ఒక సంఘానికి కలిగినప్పుడు, ఆ సంఘము దర్శనము కలిగిన వ్యక్తి దేవుని మాట వినాలి, దేవుడు చెప్పినట్టు చేయాలి. ఈ 2 చేసినప్పుడు విస్తారమైన సమృద్ధి, సంపద, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. ఆ రీతిగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, లూకా శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, సీమోను పేతురు చూడండి, ఇప్పుడు 3వదిగా పేతురు ఏం చేస్తున్నాడు చూడండి. పేతురు దేవుణ్ణి చూసి ప్రభు ఎదుట మోకాళ్ళ మీద సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను. ఇక్కడ చూడండి, యెషయా తన పాపాలు ఒప్పుకున్నాడు. పేతురు అంటున్నాడు, నేను పాపాత్ముడిని, ఈ పాపి జీవితంలో ఇంత అద్భుతమైన కార్యాలు చేసావు నాయన, నేను పాపాత్ముడిని, నన్ను విడిచి పో. నేను పాపాత్ముడిని, నీవు పరిశుద్ధుడవు. పాపాత్ముడి జీవితంలో ఇంత గొప్ప కార్యాలు చేసావయ్యా. అయ్యా, నీ ఎదుట ఉంటాను నేను యోగ్యుడును కాదు. అయ్యా, నీ పరిశుద్ధ యొక్క దర్శనము నేను పొందుకోవటానికి నేను యోగ్యుడును కాదు, నన్ను విడిచి వెళ్ళిపో అన్నప్పుడు పాపి అయిన ఆ పేతురుని దర్శించి, పేతురు, నీవు నాకు కావాలి, ఎందుకంటే ఇంతవరకు నీవు చేపలను పట్టే జాలరులుగా చేశాను, ఇక నుంచి నేను నిన్ను ఏ జాలరులుగా చేస్తా అన్నాడు? మనుషులను పట్టు జాలరులుగా చేస్తా అన్నాడు.
మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఆ దినాన్ని నుంచి ప్రియ దేవుని బిడలారా, పేతురు చూడండి, పేతురు ఆ దినాన్ని నుంచి దేవుణ్ణి వెంబడించడం నేర్చుకున్నాడు. పేతురు అద్భుతమైన కార్యాలు పొందుకోవటం నేర్చుకున్నాడు. పేతురు స్వస్థతలు పొందుకోవటం నేర్చుకున్నాడు. దేవుణ్ణి వెంబడించటం నేర్చుకున్నాడు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని వైపు చూడటం నేర్చుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని దర్శనము దేవుని కార్యముల కొరకై ఎదురు చూస్తూ ఉంటుంది. దేవుని దర్శనము కలిగిన నీవు నేను కూడా ప్రతి నిత్యము కూడా మోకరించి పేతురు వలె దేవుని కార్యములు కొరకై మనము ఎదురు చూడాలి. నీ ఇంటిలో ఏ పరిస్థితులు నిన్ను ఇబ్బంది పడుతూ ఉన్నాయో, నీ ఇంటిలో ఎటువంటి యొక్క పరిస్థితులు, స్థితిగతులు నీకు దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నాయో, వాటన్నిటిలో నుండి నీకు పరిపూర్ణమైన విడుదల, విముక్తి, విమోచన కలగాలి అంటే నీవు పేతురు వలె నేను పాపిని ప్రభువా అని మోకరించి ప్రార్థన చేయాలి. అది దైవ దర్శనము. దేవుని దర్శనము కలిగిన ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా మోకరించి ఏం చేస్తారో తెలుసమ్మా? ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు మనం పాపులమే. నీవు మోకరించి ప్రార్థన చేయటం ద్వారా నీ ప్రార్థన నిన్ను పవిత్రుడుగా మారుస్తూ ఉంటుంది. ప్రతిరోజు నీ ప్రార్థన దేవుని దర్శనాన్ని నీవు పొందుకునేటట్టు చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు నీ వాక్య ధ్యానము దేవుని దర్శనాన్ని నీవు అనుభవించేటట్టు చేస్తూ ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడలారా, నేను పాపిని అని చెప్పి పేతురు మోకరించి ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా దినదినము కూడా మనము దేవుని దర్శనము కొరకై మనం ఏం చేయాలమ్మా? వాక్యాన్ని ధ్యానించాలి, వాక్య దర్శనము కావాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క దర్శనాన్ని, సమాధానాన్ని మనము పొందుకునే బిడలుగా జీవించాలని తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో మనం చూసినప్పుడు చివరగా కొరింథీ పత్రికలో ఏమంటాడో తెలుసా? పరిశుద్ధాత్మ దర్శనము ద్వారా ఆనాడు పెంతెకోస్తు పండుగ దినములో వాళ్ళు ఏం పొందారమ్మా? పరిశుద్ధాత్మను పొందారు. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందటానికి కారణం ఏంటి చెప్పండి? ఒక్కరు చెప్పండి. ఈ స్థలంలో కూడుకున్న బిడ్డల్లో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందటానికి కారణము ఏంటి? ఏమ్మా ఏంటి చెప్పండి? వచ్చే ఆదివారం ఈ టైం దాకా కూర్చున్నా ఇట్లనే ఉంటారు. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందడానికి కారణము 10 దినాలు మేడగదిలో ఉండి వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో వాళ్ళు వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారు. ఆ ప్రార్థనలో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఆ ప్రార్థనలో వాళ్ళు కన్నీరు కార్చారు. అప్పుడు 10వ దినములో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏం చేశాడమ్మా? దర్శించాడు. ప్రార్థన దేవుని దర్శనాన్ని నీ దగ్గరకు తీసుకుని వస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది విజ్ఞాపన ప్రార్థన కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, కన్నీటి ప్రార్థన కావచ్చు, ఎడతెగని ప్రార్థన కావచ్చు. ప్రార్థన దేవుని సింహాసనాన్ని తాకి ఆ దేవుని నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శించేటట్టు చేస్తూ ఉంటుంది. 10 దినాలు ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ ఆ మేడగది మీదకు వచ్చి నాలుకలుగా విభాగింపబడి వాళ్ళందరూ కూడా వాళ్ళని దర్శించినప్పుడు ఒక్కొక్కరు కూడా ఏం చేశారమ్మా? పరిశుద్ధాత్మతో అన్య భాషలతో వాళ్ళు మాట్లాడటము ప్రారంభించారు. కానీ ప్రభువు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? 14వ అధ్యాయము 1 కొరింథీ 20వ వచనాన్ని మనము చదువుకుంటే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై, ఇక్కడ అంటున్నాడు బుద్ధి విషయంలోనేమో పెద్దవారుగా ఉండండి. ఇంకేమంటాడమ్మా? దుష్టత్వపు విషయంలో చిన్నపిల్లలుగా ఉండండి. చూడండి, దుష్టత్వం అనేది మనలను పాపంలోకి నడిపించేది. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ పాపం అంటే తెలియదు, దుష్టత్వం అంటే తెలియదు.
అవునా కదమ్మా? కోపం అంటే తెలియదు. తల్లి దగ్గరకు వచ్చి పాలు ఇవ్వకపోతే వాళ్ళు ఒక ఇసురుతూ ఉంటారు. అది వాళ్ళ ఆకలి కోసమై. కానీ ఇక్కడ అంటాడు, దుష్టత్వము విషయమై పిల్లలుగా ఉండండి అంటాడు. అంటే మనము ప్రతిరోజు కూడా చిన్న పిల్లల లాంటి స్వభావము కలిగి మనము జీవించాలి. పరిశుద్ధాత్మ కలిగిన అనేకమైన సంఘాలు మనం చూస్తున్నాం. మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాం, మేము భాషలు మాట్లాడుతున్నాం అని చెబుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎంత ఘోరంగా ఉంటుందో. పరిశుద్ధాత్మ అనేది దేవుని దర్శనము. కానీ దుష్టత్వ విషయమై మనం చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలి. ఎఫ్ఎస్సి 5:1 ఏమంటాడు చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ఏమంటాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. దేవునిలో దుష్టత్వం లేదు, దేవునిలో పాపం లేదు, దేవునిలో అసూయ లేదు, దేవునిలో చెడు లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి? దేవుని పోలి నడుచుకొనుడి. దుష్టత్వ విషయంలో మనము పసిపిల్లల వలె ఉండాలి. క్రైస్తవుడు మరణించినంత వరకు కూడా, ప్రభు వచ్చినంత వరకు కూడా చిన్న పిల్లల లాంటి స్వభావము కలిగి ఉండాలి. అది క్రైస్తవ్యము. ఆ స్వభావము కలిగి మోకరించి ప్రార్థిస్తే పెంతెకోస్తు పండుగ దినములో పరిశుద్ధాత్మ దర్శనం వచ్చినట్లు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘానికి పరిశుద్ధాత్మ దర్శనం కావాలి. విశ్వాసిగా నీ జీవితానికి పరిశుద్ధాత్మ దర్శనము కావాలి. ఈనాడు నీ కుటుంబానికి, నీ బిడ్డలకు పరిశుద్ధాత్మ దర్శనము కావాలి. ఆ దర్శనము కావాలి అంటే నీ ఇంటిల్లపాది కూడా నీవు మోకరించి ప్రతి దినము కూడా ఆ పరిశుద్ధాత్మ దర్శనము కొరకై ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనే పరిశుద్ధాత్మను నీ ఇంటిలోకి తీసుకొని వస్తుంది. ప్రార్థనే పరిశుద్ధాత్మను నీ సంఘంలోకి తీసుకొని వస్తూ ఉంటుంది. ప్రార్థనే పరిశుద్ధాత్మను నిన్ను దర్శించేటట్లు చేస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దర్శనము కలిగితే, పరిశుద్ధాత్మ దర్శనము కలిగిన విశ్వాసి అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందిన తర్వాత యెరూషలేము పురవీధుల్లోకి వెళ్ళి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించినప్పుడు, పేతురు సువార్త ప్రకటించిన తర్వాత ఒక్క ప్రసంగము ద్వారా ఆ యెరూషలేము పురవీధులలో ఉన్నటువంటి 3,000 మంది ఏమయ్యారో తెలుసమ్మా? ప్రభునందు విశ్వాసం ఉంచారు. పరిశుద్ధాత్మ కార్యము అద్భుతమైన కార్యాలు. నీవు పరిశుద్ధాత్మతో దర్శనముతో ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ భర్త జీవితాన్ని మారుస్తాడు. పరిశుద్ధాత్మ దర్శనం కొరకే ప్రార్థించి నీవు మొరపెడితే దేవుడు నీ బిడ్డల జీవితాన్ని మారుస్తాడు. ఎంతో ధనము, వెండి, బంగారముల కంటే కూడా నీ ఇంటిలో పాప బంధకాలతో ఉన్నటువంటి నీ భర్త జీవితము రక్షణలోకి నడిపించటమే అద్భుతమైన కార్యము, ఆశీర్వాదకరమైన కార్యము. అట్టి కార్యములు దైవ దర్శనము ద్వారా చూడండి. యెషయాని దేవుడు దర్శించాడు. పరిశుద్ధాత్మ వాక్యముతో యెషయా పేదాలను కాల్చాడు. యెషయా అంటున్నాడు, నేను వెళ్తాను ప్రభువా నీ వాక్యాన్ని చెప్పటానికి. నిజమే, ఈ యొక్క దినములో దేవుని దర్శనము సంఘానికి నీకు నాకు కావాలి. మన జీవితాల్లో, మన సంఘ జీవితంలో, మన కుటుంబ జీవితాలలో, మన బిడ్డల జీవితాలలో దేవుని యొక్క దీవెనకరమైన రక్షణ ప్రణాళిక కార్యము జరిగించాలి అంటే ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా, మీ గృహాలలో మీరు మోకరించండి. యెషయాని దర్శించిన దేవా, మీ గృహాలలో మోకరించండి. యెషయాని దర్శించిన దేవా, మీ గృహాలలో మోకరించండి. బిలామును దర్శించిన దేవా, మీ గృహాలలో మోకరించండి. పౌలు ద్వారా ఎఫెసీ ఆ కొరింథీ సంఘాన్ని దర్శించిన దేవా, మీ గృహాల్లో మోకరించండి, ప్రార్థించండి. వాళ్ళను దర్శించిన దేవా, నన్ను దర్శించయ్యా. నా కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగించు. నా భర్త పాపములో ఉన్నాడు, నా భర్తను దర్శించి రక్షణలోకి నడిపించము. నా బిడ్డలు చెడు వ్యసనాల్లో ఉన్నాడు, వారిని దర్శించి నా బిడ్డలను రక్షణ మార్గంలో నడిపించు. నా సంఘం ఇంకా నామకార్థ స్థితిలో ఉన్న క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు, వారిని దర్శించి రక్షణ ప్రణాళికలోకి నడిపించు.
నీ దర్శనము నా కుటుంబానికి దయచేయి నాయన. నీ దర్శనము నా సంఘానికి దయచేయి నాయన. నీవు నన్ను దర్శించు ప్రభువా. నేను పాపిని. పేతురు పాపాన్ని ఒప్పుకున్నాడు, యెషయా పాపాన్ని ఒప్పుకున్నాడు, బిలాము పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను కూడా మన పాపాలు ఒప్పుకొని మోకరించి ప్రార్థన ద్వారా దైవ దర్శనాన్ని పొందుకొని, ప్రియ దేవుని బిడలారా, ఆ దేవాతి దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఆ గొప్ప కార్యాలు, రక్షణ కార్యాలు, ఆ మారు మనసు కార్యాలు మన కుటుంబాలలో, మన జీవితాల్లో, యామోదిరి పట్టణ ప్రాంత ప్రజల యొక్క జీవితాలలో జరిగించేటట్లు మనందరం కూడా దైవ దర్శనముతో కూడిన ప్రార్థన కలిగి దేవుని యొక్క ఆశీర్వాద కార్యాలు పొందుకొని ఆయన రాకడ పర్యంతం వరకు కూడా అనేక మందికి సత్య సువార్తను ప్రకటించే దేవుని బిడ్డలుగా నీవు నేను ఉండాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తోడయ్యుండును గాక. ఆమేన్.